యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ ప్రతిరోజు ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, మరి దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారిని మనవి ఆలకించును. దేవుడు పాపుల మనవి ఆలకింపను అంటున్నాడు. మరలా దేవుని యొక్క భక్తి కలిగి దైవభక్తుడై ఉండి ఇంకొక మాట అంటున్నాడు, ఆయన చిత్తము చొప్పున జరిగించి వారి మనవి ఆలకిస్తాడంట. పాపుల మనవి ఆలకించదు. నిజమే, పాపులంటే ఎవరు? పాపిని క్షమించే దేవుడు కదా. పాపుల మనవి ఎందుకు ఆలకించను అంటున్నాడు దేవుడు. పాపుల కోసమే వచ్చాను నేను, పాపులని రోగులుగా ఉన్న వారిని రక్షించడం కోసం వచ్చాను అంటున్నాడు. ఈ మాట ఎందుకు అంటున్నాడు ప్రభు? ఈ మాట ఎవరిని అంటున్నాడు? పాపులు ఎవరు? పాపము చేసి పాపమును విడిచి మరలా చేస్తూ విడుస్తూ మరలా దేవుని గురించి తెలిసి కూడా తప్పులు చేస్తున్న వారి మనవి ఆలకించను అంటున్నాడు. ఒకసారి నువ్వు తప్పు చేసి దేవుని క్షమాపణ విడిచిపెడితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. పాపాత్మురాల స్త్రీని ఒక్క మాట అన్నాడు, ఇక ఎప్పుడు ఈ పాపం చేయకమ్మా అన్నాడు. అంతే, ఒకే మాట. మరి ఆ ఒక్క మాటకి ఆ పాపాత్మురాల స్త్రీ ఆ మాటను బట్టి విడిచిపెట్టిందా, లేక మరలా పాపం చేసిందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ పాపాన్ని విడిచిపెట్టింది, యేసుని వెంబడించింది, యేసు మాటలు విన్నది, యేసు చెప్పిన ప్రకారం నడిచింది, యేసు చిత్తము చొప్పున బ్రతికింది. అలా బ్రతికింది కాబట్టి ఆ పాపాత్మురాలు స్త్రీ ఆ పరలోక పట్టణంలో నేను చూశాను. అంటే పాపులు మనవి ఆలకింపను అన్నవారు ఎవరు అంటే, చెప్పాక కూడా వినకుంటుంటారు. ఎన్ని మార్లు చెప్పినా వినరు. ఎన్ని మార్లు ప్రభు సరిచేయాలన్నా సరిచేయకబడిన వారు ఎవరైతే పాపులుగా ఉంటున్నారో వారు మనవి ఆలకించను అంటున్నారు. ఎవరు మనవి ఆలకిస్తారంటే, ఎప్పుడైతే దేవుడు మనకు చెప్తాడో ఆ మాట ప్రకారం నడుస్తూ, ఆయన చిత్తం ప్రకారం మనం నడుస్తూ ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో వారి మనవి ఆలకిస్తాడు, వారి మొర ఆలకిస్తాడు, వారి ప్రార్థన వింటాడు, వారికి కావలసిన సమస్తము సమకూరుస్తాడు, వారితో నిత్యము నిలిచి ఉంటాడు, వారి కుటుంబాన్ని దీవిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. మరి అటువంటి బలహీనతమైన మరి మనస్సు, పాపులుగా ఉంటున్న మన యొక్క మనసు, మరి ఇంకా ఆ విధమైన మనసును కలిగి ఉంటున్నామేమో సరిచేసుకోవడం మంచిది. సరిచేసుకోక ఇంకా కూడా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ప్రతి వారం మందిరానికి వెళుతూ ఇంకా పాపాన్ని విడవక అలాగే జీవించిన వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆ పరలోకాన్ని మనము స్వతంత్రించుకోలేము. చివరికి చనిపోతే నిత్య నరకంలోనికి వెళ్తూ ఉంటాము. కాబట్టి మన జీవితము దేవుని చిత్తాన్ని, దేవునికి భయపడుతూ దేవుని చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే మనకు దేవుడు ఏది కొదువ చేయడు, సమస్తమును సమకూరుస్తాడు. పరలోకాన్ని దేవుడు మనకి సిద్ధపరిచి మనం ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆ పరలోకానికి చేర్చబడుతూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ రోజు నుండైనా మన జీవితంలో ఉంటున్న ప్రతి పాపాన్ని విడిచి క్రీస్తుని వెంబడిస్తూ ఆయన చిత్తానుసారంగా నడుస్తారని తల్లిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాం ఎంతమంది బిడ్డలు చూస్తున్నారో ప్రతి ఒక్కొక్క బిడ్డని మీరు తాకండి నాయన. ప్రతి బిడ్డపై మీ ఆత్మను కుమ్మరించండి పరిశుద్ధాత్మ దేవ. ఈ అంత్య దినంలో ప్రతి ఒక్కరు మీ ఆత్మచేత నింపబడాలని లేఖనంలో రాయబడినట్లుగా ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మచేత నింపబడుతూ, మీ అభిషేకం చేత నింపబడుతూ నిత్యము విజమాఖ్యనిజాలవా శూరి కమాందర మారి కారి కమాందర దేవాని చిత్తానుసారంగా నడుచుటకు నీ కృప దయచేయండి అయ్యా. నీ చిత్తము చొప్పున నడుచుటకు కృప దయచేయండి పరిశుద్ధాత్ముడా. విజమైక్లీజ్ అని
క్రిస్టల్ బి కారి కమాందర మాదిస్టి కారి కమాందర వెనిగ్రీజ మోస్తి క్రిస్టల్ బి కా ఫ్లవరి కమాందర ఐ కెన్ క్రిస్టల్ బి కాసిములు దయచేయమని పరిశుద్ధాత్మడ ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఏ సమస్యలున్న సమస్యల నుండి విడిపించండి అయ్యా. అనారోగ్యంగా ఏ బిడ్డలైతే ఉంటున్నారో ప్రభా, మీరు ఇప్పుడే తాకి సంపూర్ణమైన స్వస్థత దయచేయని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు. వేర్ ద గ్రో బ్రికాసిమైన మీ ఆశీర్వాదములు చేత నింపమని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.